హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో ఎస్క్యూఎల్లో మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ రిలేషన్షిప్స్ దీని గురించి తెలుసుకుందాం. సో బేసికల్లీ ఏంటబ్బా ఈ రిలేషన్షిప్స్ అనుకుంటున్నారా? మనం మ్యారేజ్ ఓరియంటెడ్ రిలేషన్షిప్ కాదు, అండ్ మనం మెన్షన్ చేసే సింగిలా, ఎంగేజ్డా, మ్యారీడా ఇటువంటి రిలేషన్షిప్స్ కాదండి. సో బేసిక్గా మనకి ఎస్క్యూఎల్లో 3 టైప్స్ ఆఫ్ రిలేషన్షిప్స్ ఉన్నాయి. అవేంటంటే 1 to 1, 1 to many అండ్ many to many. ఈ 3 టైప్స్ ఆఫ్ రిలేషన్షిప్స్గా కేటగరైజ్ చేశారు. అయితే అసలు ఎందుకు ఈ రిలేషన్షిప్స్ అనుకుంటున్నారా? మనం రియల్ వరల్డ్లో మనం వర్క్ చేసేటప్పుడు ఒక డేటాబేస్లో ఎన్ని టేబుల్స్ ఉన్నాయి అనుకున్నాం? మల్టిపుల్ టేబుల్స్ ఉంటాయి. అయితే ఈ మల్టిపుల్ టేబుల్స్ మీద అవి ఇండిపెండెంట్గా ఉన్నాయనుకోండి, మనం డేటాని ఏ విధంగా రిట్రీవ్ చేసుకుంటాం? లేదు కదా. సో ఇలా మనం డేటాబేస్ మీద వర్క్ చేసేటప్పుడు అక్కడున్న మల్టిపుల్ టేబుల్స్ మీద ఒక రిలేషన్షిప్ని మెయింటైన్ చేస్తేనే, అసలు ఒక టేబుల్ ఇంకొక టేబుల్ మీద డిపెండ్ అయ్యింది అంటేనే అక్కడ ఈ మూడిట్లో నుంచి ఏదో ఒక రిలేషన్షిప్ ఆ 2 టేబుల్స్ మధ్య బైండ్ అయ్యింది అని అర్థం. సో ఇలా మనం తెలుసుకుంటేనే మనం ప్రాపర్గా అనలైజ్ చేసి క్వరీని రాయగలుగుతాం. సో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా ఒక రిలేషన్షిప్ని ఏదన్నా ఒక 2 టేబుల్స్ మీద, అంటే 2 ఎంటిటీస్ అనుకోవచ్చు, ఆబ్జెక్ట్స్ అనుకోవచ్చు, ఏదైనా కానీ. సో ఇలా మనం మెయింటైన్ చేయాలి అంటే ముందైతే మనకి ఇది ప్రాపర్గా తెలుసుండాలి. ఫస్ట్ 1 to 1 ఎప్పుడు మెయింటైన్ చేయాలి, 1 to many ఏంటి, many to many ఏంటి అనేది. సో ఇంటర్వ్యూస్ దగ్గరకు వచ్చే కాడికి చాలా డిఫరెంట్ అంటే స్ట్రైట్ ఫార్వర్డ్గా అడిగినా లేదా ఇండైరెక్ట్ వేలో అడిగినా కానీ కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. సో దీనికోసమే ఈ వీడియో ద్వారా మీ ముందుకైతే వచ్చేసాను. ఇక్కడ మనం చాలా లైవ్ ఎగ్జాంపుల్, రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్తో నీట్ అండ్ క్లియర్గా తెలుసుకుందాం. ఎవరైనా కానీ మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సపోర్ట్ టు అవర్ ఛానల్. ఓకే, సో ఇప్పుడైతే మన కాన్సెప్ట్ని మనం స్టార్ట్ చేసేద్దామండి. నేను ముందే చెప్పాను, థియరిటికల్గా బుక్లో ఉన్నటివి కాకుండా మనం రియల్ వరల్డ్ ద్వారా మనం తెలుసుకుందాం. ముందు ఆ రిలేషన్షిప్స్ గురించి తెలుసుకునే దానికన్నా ముందు మనం లైవ్ ఎగ్జాంపుల్ యాప్, మనం ఒక కామన్గా యూజ్ చేసే యాప్ ఒకటి ఉంది, బుక్ మై షో. జనరల్గా ఇది చాలామంది యూజ్ చేస్తూ ఉంటారు. ఈ బుక్ మై షో యాప్ ద్వారా మనం ఏం చేస్తుంటాం, మనకి కావాల్సిన మూవీస్ యొక్క టికెట్స్ని ఆన్లైన్లో బుక్ చేసుకుంటూ ఉంటాం. ఓకే, సో దీని ద్వారా ఈ యాప్ని ఇప్పుడు మనం ఒక శాంపుల్ కింద తీసుకొని బ్రీఫ్గా తెలుసుకుందాం. ఈ బుక్ మై షోలో మల్టిపుల్ మూవీస్ ఉంటాయి అనుకోండి. అయితే ఈ యాప్ని మీరు యూజ్ చేయాలి అంటే మనం ఫస్ట్ దానికి లాగిన్ అవ్వాలి. లాగిన్ అయ్యి మనం మెయిల్ ఐడి కానీ, మొబైల్ నెంబర్, ఈ విధంగా మనం రిజిస్టర్ చేసుకొని ఉండాలి. ఇలా రిజిస్టర్ చేసుకున్నామంటే మనం వాళ్ళకి కస్టమర్ అవుతామన్నమాట. సో ఈ కస్టమర్గా మనం ఏం చేస్తాం, అన్ని డీటెయిల్స్ అన్నిటినీ ఒకే టేబుల్లో మెయింటైన్ చేయలేం. ఓకేనా. బేసిక్ నీడ్ ఏంటి, మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి, లాగిన్ ఐడి అండ్ పాస్వర్డ్. ఈ డీటెయిల్స్ని ఒక టేబుల్, ఆ కస్టమర్ ఆ యాప్లో యూజ్ చేసేటివి మిగతా ఏదైనా కావచ్చు. బుక్ మై షో యాప్ని మనం లాగిన్ అయిన తర్వాత ఎన్నో ఉన్నాయి దాంట్లో మనం యూజ్ చేయాలంటే. అంటే ఇప్పుడు మూవీని బుక్ చేయాలనుకున్నప్పుడు మనకి ఏమన్నా ఆఫర్స్ ఉన్నాయా అనేది తెలుసుకుందాం. ఆఫర్స్ ఉంటే ఆఫర్ని అప్లై చేసుకుంటాం, లేదంటే ఏదైనా డిస్కౌంట్ ఉందా అని చెక్ చేసుకుంటాం, లేదా అక్కడున్న ఆ హాల్లో మనకి ఏమన్నా రెస్టారెంట్లో ఏమన్నా డిస్కౌంట్స్ ఇస్తారా, లేదా మనం ఇలా ఎన్నో మనము రివార్డ్స్ ఏమన్నా ఉంటే వాటిని క్లెయిమ్ చేసుకోవడం, గిఫ్ట్ కార్డ్స్ ఎవరన్నా ఇచ్చుంటారు మూవీకి వెళ్ళడానికి. సో ఇవన్నీ
మనం లాగిన్ అయితే ఆ పర్టికులర్ కస్టమర్ ఆ విధంగా అంటే కస్టమర్ టు కస్టమర్ వేరీ అయిపోతాయి కదా. సో ఈ విధంగా మనం డేటా అన్నది మెయింటైన్ చేస్తాం. ఇవన్నిటిని మనం ఒక టేబుల్లోనే మెయింటైన్ చేయలేం. సో బేసిక్ డీటెయిల్స్ అన్నిటిని ఒక టేబుల్లో మెయింటైన్ చేస్తాం. అండ్ ఈ కస్టమర్ ఏమేమైతే యాక్షన్స్ చేశారో వాటిలన్నిటిని డీటెయిల్గా మరొక టేబుల్లో మెయింటైన్ చేస్తాం. ఆర్డర్స్ కావచ్చు, ఆఫర్స్, డిస్కౌంట్స్, ఎన్ని మూవీస్, ఎన్ని సీట్స్, ఏమేమి మూవీస్ యొక్క లిస్ట్, ఇప్పుడు దాకా ఏ ఫుడ్, ఏ బెవరేజెస్, ఏమేమి ఆర్డర్ చేసుకున్నారు, ఏ ఏ లొకేషన్స్లో, ఇవన్నీ కస్టమర్ డీటెయిల్ టేబుల్లో మెయింటైన్ చేస్తాం. అయితే ఫస్ట్ అదేవిధంగా ఇప్పుడు మనం డిస్కస్ చేసుకునే దానికి 1-to-1 రిలేషన్షిప్ మనం మెయింటైన్ చేయాలి అనుకుంటున్నాం. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ ఉన్న వాటిలన్నిట్లో 1-to-1 రిలేషన్షిప్ని మనం దేనికి మెయింటైన్ చేయొచ్చు అంటే కస్టమర్ డీటెయిల్ టేబుల్. సో ఈ 2 టేబుల్స్ మధ్య మనం మెయింటైన్ చేయొచ్చు. ఎందుకంటారా, ఒక కస్టమర్కి ఆ ఆ కస్టమర్కి తగిన డీటెయిల్స్ మొత్తం ఇక్కడ మెయింటైన్ చేస్తున్నాం అంటే సింగిల్ కస్టమర్కి. అదేవిధంగా ఈ డీటెయిల్స్ అన్నీ ఏ కస్టమర్ అయి ఉండొచ్చు, సింగిల్ కస్టమర్వి. ఇక్కడ సింగిల్ అండ్ ఇక్కడ సింగిల్. ఇప్పుడు నేను ఏమేమి మూవీస్ని ఇక్కడ మనం ఒక రికార్డ్ అంటే లెటర్ సపోజ్ రాజ్ అని ఒక కస్టమర్ ఉన్నారు మన బుక్ మై షో యాప్కి. ఈ కస్టమర్ రిజిస్టర్ అయిన తర్వాత వాళ్ళకు ఒక యూజర్ ఐడి లెటర్ సపోజ్ 100 అనేది ఐడి అనుకోండి. సో ఈ ఐడి నెంబర్తో ఇక్కడ ట్రేస్ చేసినప్పుడు మనకి ఈ కస్టమర్ డీటెయిల్స్ అన్నీ వస్తాయి అన్నమాట. ఈ కస్టమర్ డీటెయిల్స్ అన్నీ ఏ కస్టమర్కి బిలాంగ్ అయినట్టు, వన్ కస్టమర్, సింగిల్ కస్టమర్ కా లేదా మల్టిపుల్ కస్టమర్స్ కా? సో సింగిల్ కస్టమర్. సో ఇక్కడ వన్ కస్టమర్ బిలాంగ్స్ టు, ఇక్కడ కూడా డీటెయిల్స్ ఆఫ్ వన్ కస్టమర్. సో ఇక్కడ 1-to-1 రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ అయ్యింది కాబట్టి ఈ శాంపుల్ని మనం 1-to-1 రిలేషన్షిప్కి ఇస్తాం. ఇదండి 1-to-1 రిలేషన్షిప్. ఎప్పుడైనా కానీ 2 ఎంటిటీస్ ఆర్ 2 టేబుల్స్ ఈ రెండింటి మధ్య 1-to-1ని ఎస్టాబ్లిష్ చేయాలనుకోండి, ఏదైనా సింగిల్ అంటే మల్టిపుల్ రాకూడదు. ఇక్కడ నుంచి ఇక్కడికి రిలేషన్షిప్ మెయింటైన్ చేసినప్పుడు సింగిల్గానే ఉండాలి, ఇక్కడి నుంచి ఇక్కడికి చూసుకున్నప్పుడు సింగిలే అయి ఉండాలి. సో సింగిల్ కస్టమర్ డీటెయిల్స్ని ఇక్కడ మెయింటైన్ చేస్తాం. కస్టమర్ డీటెయిల్స్ ఏ ఓన్లీ ఇక్కడ రిప్రజెంట్ చేసేది కూడా సింగిల్ కస్టమర్. సో ఈ విధంగా 1-to-1 రిలేషన్షిప్ని మనం బుక్ మై షోలో మెయింటైన్ చేయొచ్చు. అదేవిధంగా ఇంకొకటి ఏంటి, సెకండ్ వన్ 1-to మెనీ రిలేషన్షిప్. సెకండ్ వన్ మనకి 1-to మెనీ రిలేషన్షిప్. దీన్ని ఇప్పుడు ఏ విధంగా మెయింటైన్ చేస్తామంటే ఇక్కడ చూడండి, మనకి బుక్ మై షోలో మల్టిపుల్ షోస్ ఉంటాయి. లెటర్ సపోజ్ ఇప్పుడు యశోద మూవీ ఉంది లేటెస్ట్ అనుకోండి. సో ఈ మూవీని మీరు విజిట్ చేయాలనుకున్నారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ రివ్యూస్ చెక్ చేసుకుంటారు. ఈ మూవీస్కి వెళ్ళి యశోద మూవీని సెలెక్ట్ చేసుకొని కింద ఏవైతే రివ్యూస్ ఉంటాయో వాటిని మీరు చెక్ చేసుకుంటారు. సో ఇక్కడ ఎన్ని మూవీస్కి మీరు చూస్తున్నారు, సింగిల్ మూవీకి. బట్ ఆ మూవీ కింద ఎన్ని రివ్యూస్ ఉంటాయి, మల్టిపుల్ రివ్యూస్ ఉంటాయి. అంటే సింగిల్ మూవీ మెనీ రివ్యూస్, 1-to మెనీ, వన్ మూవీ విత్ మెనీ రివ్యూస్. దీన్నే మనం 1-to మెనీ రిలేషన్షిప్ కింద తెలుసుకుందాం. ఇక్కడ రివ్యూస్ అనేది కూడా ఒక టేబులేనండి. ఇక్కడ ఏం మెయింటైన్ చేస్తామంటే మనం ఏ కస్టమర్ నుంచి ఏమేం రివ్యూస్ వస్తున్నాయి, ఏ మూవీ కింద ఉంటున్నాయి, ఇలాంటివన్నీ ఇక్కడ మెయింటైన్ చేస్తాం. సో ఇక్కడ 1-to మెనీ రిలేషన్షిప్ని ఈ మూవీస్ అన్న టేబుల్ నుంచి ఈ రివ్యూస్ అన్న టేబుల్కి మనం మెయింటైన్ చేస్తాం. సో సింపుల్. ఇక్కడి నుంచి చూసుకున్నా కానీ మనకి అంటే సింగిల్ మూవీ యశోద విత్ మల్టిపుల్ రివ్యూస్. ఇక్కడి నుంచి చూడండి, రివ్యూస్ ఎన్ని ఉంటాయి, మెనీ అంటాం, అంటే మల్టిపుల్ రివ్యూస్. ఈ మల్టిపుల్ రివ్యూస్ అన్ని ఎన్ని మూవీస్ని రిప్రజెంట్ చేస్తున్నాయి, ఓన్లీ వన్ మూవీ, దట్ ఈస్ యశోద.
సో రివ్యూస్ నుంచి మూవీస్ టూ టేబుల్స్ మధ్య వన్ టు మెనీ రిలేషన్షిప్ని ఈ విధంగా మెయింటైన్ చేయొచ్చు. అదే విధంగా ఇప్పుడు మనం మెనీ టు మెనీ రిలేషన్షిప్ ఏ విధంగానో ఎలా మెయింటైన్ చేస్తామో చూద్దాం. ఒక మూవీకి మైట్ బి రేర్ సినారియోలో మనకి మోర్ దెన్ వన్ డైరెక్టర్ కూడా ఒక మూవీని షూట్ చేయొచ్చు, అదే డైరెక్ట్ చేయొచ్చు. అదే విధంగా మూవీస్ మల్టిపుల్ మూవీస్ని కూడా డైరెక్ట్ చేయొచ్చు. సో ఈ విధంగా మనం మెనీ టు మెనీ రిలేషన్షిప్ని మనం మెయింటైన్ చేస్తాము. మ్యూజిక్ షోస్ తీసుకున్నా కానీ ఒకరే మ్యూజిక్ డైరెక్టర్ ఉండాల్సిన అవసరం కూడా లేదు. ఒక మూవీకి మల్టిపుల్ మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా ఉండొచ్చు. అదే విధంగా ఒక్క మ్యూజిక్ డైరెక్టర్ ఒకే మూవీ చేస్తారనేది కూడా లేదు. మల్టిపుల్ మూవీస్కి ఒక మ్యూజిక్ డైరెక్టర్ కూడా చేయొచ్చు. ఈ విధంగా మనం మెనీ టు మెనీని ఈ టూ టేబుల్స్ మీద మనం ఎస్టాబ్లిష్ చేయొచ్చు. ఈ విధంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు జనరల్గా ఆలోచించండి, ఏ విధంగా అనలైజ్ చేయగలుగుతారో అర్థం చేసుకొని దీనికి ఈ రిలేషన్షిప్ వస్తుంది అన్న ఐడియాకి వచ్చిన తర్వాత మీరు థియరిటికల్గా అంటే జనరల్గా మనం యూజ్ చేసే ఎంప్లాయీ, ఈ విధంగా మేనేజర్, ఈ రిలేషన్షిప్లో మీరు చెక్ చేసుకున్నారంటే ఈజీగా అర్థమవుతుంది. సో మీరు ఎక్కువగా బుక్ కంటెంట్కి స్టిక్ అయిపోయి కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఎక్స్పోజ్ చేసుకొని మీరు నేర్చుకున్న కంటెంట్ని రియల్ వరల్డ్లో అనలైజ్ చేయండి. ఈజీగా గుర్తుండిపోతుంది అండ్ ఎప్పటికీ మర్చిపోలేరు. చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. ఏదన్నా ఇంటర్వ్యూలో వన్ టు మెనీ రిలేషన్షిప్కి ఒక శాంపుల్ని చెప్పండి అండ్ కోడింగ్ ఏం అడగరు, బట్ ఒక క్వరీని అడిగరు, ఒక ఎగ్జాంపుల్ చెప్పమంటేనే కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. సో కన్ఫ్యూజ్ అంతా ఏం అవ్వద్దు. రియల్ ఓరియంటెడ్లో థింక్ చేసి ఇంటర్వ్యూకి బాగా ప్రిపేర్ అవ్వండి. అండ్ ఈ కంటెంట్ మీకు ఉపయోగపడిందనే అనుకుంటున్నాను. మరొక్కసారి ఎవరైనా కానీ ఇంకా నీడ్లో ఉన్నారు అంటే మన ఛానల్ని వాళ్ళకి రీచ్ అయ్యేటట్టు షేర్ చేయండి, లైక్ అండ్ కమెంట్ చేయండి. మీ కమెంట్స్ ఈజ్ ద మోస్ట్ వాల్యుబుల్ థింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.